మిగిలింది, మిరపకాయలు తక్కువైనాయి. ఇంకా ఆలోపు ఏం చేద్దాము, మిర్చిలేమో చిన్న చిన్నవి లేవు. అందుకోసం అని చెప్పి మా అమ్మని ఆలుగడ్డ పొట్టు తీయమని చెప్పిన. ఆలుగడ్డల పొట్టు తీసిన వాళ్ళు నేను చిన్న చిన్న స్లైసెస్ లా కట్ చేసి బజ్జీలు అయితే వేసిన. ఇక బజ్జీలు అయితే వేసుకొచ్చి మా అమ్మకి ఇచ్చిన. టేస్ట్ చేసి చేపు కాల్చున్నది, కాలుచున్నది, అది ఆలు బాజీ. నాకేం కాలిన వల్ల కింద పడేసినావా? బాగున్నాయా మిరపకాయ బజ్జీ? టేస్ట్ చేయవా? తిను 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 తిను. కాలింది, కాలిన వల్ల అలిగింది. ఎవరేం చేస్తారు గైస్? కాలితే అలిగిందా? చిటిచిలేక అలిగిందా అని కొంచెం వెరైటీగా మాట్లాడింది అనుకోకండి. జస్ట్ అప్పుడప్పుడు అట్లా జోక్ చేస్తే అప్పుడప్పుడు నా నోట్లో నుండి ఆనిత్యాలు బయటకు వస్తాయి అని. ఇప్పుడు కూడా అట్లనే ఉంది. కాలితే ఎవరేం చేస్తారు చెప్పండి? ఊదేయమంటే ఇయ్యమో ఆలిగిపోయి అన్నాడు చూడండి. మీ పిల్లలు కూడా ఎవరన్నా ఉంటే ఇట్లనే చేస్తారు. మా వాడు అయితే బాగా అలుగుతాడు, ఆడపిల్ల అలిగినట్టు అలుగుతాడు. పెద్దగా ఇంకేం చేస్తాడు. ఇక మా అమ్మ అయితే ఊదుకుంటా తినిపిస్తాను పాపం మెల్లమెల్లగా. ఎంతైనా అమ్మమ్మ ప్రేమ వేరే ఉంటది కదా. ఫస్ట్ నేను కూడా తిన్న. టేస్ట్ అయితే మంచిగానే ఉన్నాయి కానీ మిర్చిలలో ఉప్పు పెట్టినాయి కదా గైస్, అది కొంచెం ఉప్పు ఉప్పు అనిపించింది. కానీ ఆలు బజ్జీ మాత్రం అదిరిపోయాయి కనుక. ఇక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకండి. ఒక లైక్ కూడా ఇంత కష్టపడి వీడియో చూసిర్రు, చూసినందుకే తీయండి, నేను చేసినందుకు కాదు. అంతే, బాయ్.